నీరుగా అవుతున్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇది వాస్తవం కూడా. రైట్. ఇక మరో అంశం తీసుకుంటే సార్, రఫా ఈ మధ్య కాలంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్నాడు ఎలాగని చెప్పుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ వ్యాఖ్యలు ఒక పార్టీ నాయకుడిగా ఉండి జగన్ గారు సమర్థించడంతో ఆ పార్టీకే నష్టమని టీడీపీ అంటోంది. ఏమండి చంద్రబాబు నాయుడు ఏమన్నాయండి? భూస్థాపితం అంబటి గారు సార్ కొంచెం మీది బోర్డు పెడితే దానికి మేము బాధ్యులమా? అతను మా కార్యకర్త కావచ్చు, లేదా మా కార్యకర్త కాదనేది కూడా అక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ కొన్ని వందలు ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కానీ అది ప్రభుత్వ విధానము, పార్టీ విధానము అని ఎక్కడ చెప్పారు? ఎవరో ప్రశ్నిస్తే దానికి సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ పెట్టుకుంటే తప్పేంటి అనేటువంటి మాట ఆయన బైపాస్ అట్లా మాట్లాడారు తప్ప మేము పరాపర కోసేసేవాళ్ళం. అప్పుడు కోసేస్తున్నారు కదా, వినుకొండలో పరాపర కోసేస్తే దిక్కే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత వినుకొండలో పరాపర కోసేశారు, నడి రోడ్డు మీద కోసేశారు. దిక్కేది చెప్పండి అడుగుతున్నా నేను. అలా కదండి సినిమాల్లో అంటే సినిమాల్లో అంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి రకరకాల మాస్ డైలాగులు వాడుతూ ఉంటారు. సరే, మీరు చెప్పినట్టుగా కార్యకర్త పెట్టుకుంటే నాయకులకు సంబంధం ఏంటి అంటున్నారు. అటువంటిప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనడం తప్పు కదా అనడం, అది ఎలా చూడాలి? ఒక నాయకులు సమర్థించడం ఎంతవరకు? అదండి, అసలు మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డైలాగులు మాట్లాడారు? ఒకటి, రెండు. ఎవరో ఒక కార్యకర్త ఒక పోస్టర్ పట్టుకున్న మాట నిజం, ఇట్స్ ద ఫ్యాక్ట్. అతను తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, బెయిల్ లేకుండా లోపల పెట్టారు. దాని మీద మళ్ళీ కాంట్రవర్సీ ఉంది. అతను తెలుగుదేశం యొక్క సభ్యత్వం ఉందని కూడా అన్నారు. అది తెలుగుదేశం కూడా ఇలా పంపించారా లేదా ఇది ఒక డౌట్. లేదు, అమాయకంగా కుర్రవాడు పట్టుకున్నాడు అనుకోండి, దానికి మా సుధీర్ భార్గవ రెడ్డి అనేటువంటి ఇన్ఛార్జ్ ఆయనే రాసిచ్చాడంటే ఇది అని ఆయన మీద కేసు పెట్టారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు కానీ ప్రజలు కానీ గమనించాల్సింది, అటు తిప్పి నాయకుల మీద పెట్టి నాయకులను అరెస్ట్ చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు తప్ప మరొకటి కాదని అంటున్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది నేను ఒకటి చెప్తున్నా, ఇందాక మీకు చెప్పాను కదా, వినుకొండలో ఏం జరిగిందండి? వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? వినుకొండలో మేము వెళ్ళేదాకా అసలు యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. నడి రోడ్డు మీద నరికేశారే. రప అంటే అది డైలాగులు, సినిమా డైలాగులు మీరు చూశారు కదా. మొన్న పేరేంటి అల్లు ఆయన మన డాన్స్ మీద చెప్పాడు ఆ డైలాగు. అన్ని సినిమా డైలాగులు. యువకులు అట్రాక్ట్ అయ్యి ఏదో వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఏదో మాట్లాడుతూ ఉంటారు. దానికి ప్రభుత్వం మొత్తం మీద రుద్దేసి మేమేదో రాక్షసులమి, చంద్రబాబు నాయుడు గారేమో అద్భుతమైనటువంటి మనిషి, ఆయనేమో భూస్థాపితం మమ్మల్ని చేయొచ్చు, మేము ఎవడో రపారపాని పెట్టుకుంటే దానికి మేము బాధ్యులమా? నాట్ కరెక్ట్. అంటే సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. సమర్థించడం ఎంతవరకు కాదు. ఒక నాయకత్వంగా ఉన్నప్పుడు ప్రజలకి మంచి తప్పేంటి అన్నారు? ఎవరు సమర్థించారు? నువ్వు నరికేస్తుంటే నరకడం కరెక్ట్ అని చెప్తామా? ఎవడో సినిమా డైలాగ్ పెట్టుకున్నట్టు తప్పేంటి అని అన్నారు తప్ప మేమన్నా సమర్థించామా? మేమన్నా నరికామా? మేమన్నా నరుగుతున్నామా? మేమన్నా దౌర్జన్యం చేస్తున్నామా? దౌర్జన్యాలు చేస్తుంది మీరు, నరుగుతుంది మీరు, పోలీసులతో కేసులు పెట్టిస్తుంది మీరు, లోపల వేస్తుంది మీరు. చిన్న చిన్న కేసులకు కూడా పెద్ద పెద్ద నాయకులు తీసి లోపలేసి నగల తరబడి లోపల పెడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ప్రజలు వాళ్ళు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యాత్రకు వెళ్తుంటే లేదా పలకరించడానికి వెళ్తుంటే మీరు మధ్యలో బోలెని బ్యారికేడ్స్ పెట్టి గందరగోళం చేసి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? మరి నాకు తెలియకొడతాను. అలా కాదంటే ఇక్కడ అంబటి గారు ఇప్పుడు ఒక్క అంశం, ఇప్పుడు మీరు అధికారులు ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు అధికారులు ఉన్న నాయకులకి ఎంతవరకు ఉంటాయో, అక్కడ నాయకులకి భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుందో ప్రతిదీ మీకు తెలుసు. కాబట్టి మీరు పర్మిషన్కి సంబంధించి నిబంధనలు అనేవి రూల్స్ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు నాయకులు వెళ్ళి నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం, వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కాబట్టి జగన్ గారు వెళ్ళడంలో తప్పని ఎవరు అన్నట్ల. కానీ వెళ్ళేటప్పుడు ఇంతమందికి మాత్రమే పర్మిషన్ ఉంది, అది కేవలం కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు కాబట్టి అని చెప్పినప్పుడు అది కార్యకర్తలకు మీకు ఇప్పుడు జగన్ గారిని చూడటానికి రావడం మేము కంట్రోల్ చేయగలమని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ ఒక మాట చెప్తే తప్పే ఉంది జగన్ గారు. ఇప్పుడు సభలకు సంబంధించి వేరు, లేదా ఒక ర్యాలీలకు సంబంధించి వేరు. కానీ ఇది ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఇంతమందికి మాత్రం అనుమతున్నప్పుడు దాని ప్రకారం వెళితే ఇంత రాద్ధాంతం జరిగేదా? నేను ఒక మాట చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాదు కదా ఓదార్పు యాత్రకు వెళ్ళాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మేము జనాన్ని తోలికి వెళ్ళామా? మాస్ లీడర్ సార్ మనం. మీరు చాలా పొరపాటు పడుతున్నారు.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు కావచ్చునేమో కానీ ఈజ్ ఏ మాస్ లీడర్. ఆయన వెళ్తున్నప్పుడు మేమన్నా మాకు నోటీసులు ఇచ్చారు, మేము లారీలు పెట్టి జనాన్ని తోలేమా? అసలు మీకు సత్యనపల్లి వెళ్ళినప్పుడు ఒక లారీ గాని, ఒక ట్రాక్టర్ గాని, ఒక స్కూటర్ గాని ఏమీ లేవు. చివరికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, మేము అరేంజ్ చేయలేదు. దే కేమ్ లైక్ దట్. కారణం ఏంటి? ఆయన చూడాలని,